మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అంశాలు కూడా ఇవన్నీ కూడా వాళ్ళ చర్చలో జరుగుతున్నాయి. చర్చలో మొత్తం కంప్లీట్ జరుగుతుంది. మాకు సంబంధించినటువంటి వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి నాయకులకు కూడా దీని మీద నేను నివేదిక ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా జరుగుతుంది. వాళ్ళు కూడా కోరారు. సత్య గారు అయితే మాకు పార్టీకి సంబంధించిన పాత కార్యకర్త విద్యార్థి పరిషత్ నుంచి ఇచ్చారు. మీరు చెప్పినటువంటి సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ వీళ్ళంతా కూడా తర్వాత వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. కాబట్టి అందులో సత్య గారి పేరు ఇది హిందూపురానికి సంబంధించినటువంటి విషయం మరి రావడం జరిగింది. అక్కడ పరిపూర్ణానంద స్వామి గారు కూడా ఒక కంటెండర్ గా రావడం జరిగింది. ఆ రెండు పేర్లు అది విశ్వ హిందూ పరిషత్ పరివార క్షేత్రాల నుంచి ఏమో పరిపూర్ణానంద స్వామి గారు, పార్టీ నుంచి ఏమో సత్య గారి పేరు పరిశీలనలోకి రావడం జరిగింది. ఓవరాల్ గా ఇప్పుడు మీ సీట్లలో విశాఖపట్నము, తర్వాత ఏలూరు, హిందూపురము అడుగుతున్నారు. అరకు, అనకాపల్లి, విజయనగరంకి బదులుగా అంటున్నారు. అది నిజమేనా? లేదండి. అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించిన విషయాల్లో చాలా కీలకం ఏంటంటే అరకు వచ్చి ఎస్టీ పార్లమెంట్ సెగ్మెంట్. దానికి సంబంధించి మాకున్నటువంటి సంస్థాగతంగా ఇటీవల కాలంలో మాకు బూత్ స్థాయి కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి అరకు కొంత పార్టీ నుంచి కూడా మాకు కొంత ప్రతిపాదన ఉంది. కానీ ఏలూరుకు సంబంధించి అపనా చౌదరి గారు గత 3 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి విషయాన్ని ప్రామాణికంగా వాళ్ళు తీసుకున్నారు. కానీ అక్కడ కూడా మాకు పెద్దగా గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఒక కైకులూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అంటే అసెంబ్లీకి సంబంధించి కూడా ఆ పరిధిలోకి వచ్చింది లోగడ. ఏలూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రత్యామ్నాయం వీళ్ళు అడుగుతున్నారు. కానీ బట్ ఏలూరు పార్లమెంటు తెలుగుదేశం అయితే వదిలిపోవడానికి సిద్ధంగా లేదనేది నాకు ఉన్నటువంటి సమాచారం. లేకపోతే నరసాపురం ఒకటి మాకు ట్రెడిషనల్ గా గెలిచేటటువంటి అవకాశం ఉంది. మాకు నరసాపురం ఉన్నటువంటి బలం ఏంటంటే 1980 మేము పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఇక్కడ స్థానిక సంస్థల్లో ఎప్పుడు కూడా మా ప్రాతినిధ్యం ఉంటాను. పార్టీ గెలిపోవడంతో నిమిత్తం నరసాపురం మున్సిపల్ చైర్మన్ కూడా గెలిచాం. నరసాపురం పార్లమెంట్ పరిధిలో తాడేపల్లిగూడెన్ని పైడికొండ మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదే రకంగా మేము ఇక్కడ భీమవరం మున్సిపాలిటీలో ఎప్పుడు గత 44 సంవత్సరాల నుంచి కూడా స్థానిక సంస్థల్లో మా ప్రాతినిధ్యం ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవుతూనే ఉంది. కాబట్టి సంస్థాగతంగా మాకు ఇక్కడ ఎంపీటీసీ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కంపేర్ విత్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నరసాపురం నియోజకవర్గంలో కమలం గుర్తుని పరిచయం చేయాల్సిన అవసరం కానీ లేదా బీజేపీ అనేది కొత్తగా అనేటటువంటి అంశంగా లేకుండా ఈ గెలుపు ఓటమి జరుగుతున్నాయి. కాబట్టి ఈ స్థానాన్ని కూడా మేము గట్టిగా అడగడం జరిగింది. అయితే ఇది ట్రెడిషనల్ గా క్షత్రియులు అడుగుతున్నారనే అంశం అయితే మేము ఇచ్చింది నూతనంగా ఈ డెమోగ్రఫీ ప్రకారం మీరు ఆలోచన చేసి బీసీకి అవకాశం ఇవ్వమనే ఈ 2 ప్రతిపాదనలతో మేము ఎదుర్కొన్నాం. అంటే పార్లమెంట్ కూడా 2 సార్లు గెలిచారు కదా మీరు? 3 సార్లు. అవునండి. కృష్ణరాజు గారు 2 సార్లు, ఒకసారి ఈయన కదా? కాదండి, కృష్ణరాజు గారు ఒకసారి, గోకరాజు గంగరాజు గారు ఒకసారి గెలిచారు. ఓకే, మధ్యలో ఓడిపోయారు కదా కృష్ణరాజు గారు. అవును సార్. రైట్. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు బీజేపీలో చేరి ఆయన తీసుకోబోతున్నారు. నరసాపురం ఎవరు వచ్చినా సరే ఏ పార్టీ సీట్ తీసుకుంటే వాళ్ళకి ఆ పార్టీలో చేరతానని ఆయన కూర్చుని ఉన్నారు. మీ పార్టీలో మీకు సీట్ తీసుకుంటే ఆయన వచ్చేస్తారు కదా, ఎలాగ మరి? ఇప్పుడు మేము కూడా ఇటీవల కాలంలో నేను ఒక ప్రెస్కి వెళ్లే సందర్భంలో ఈ విషయం మీరు అడిగిన ప్రశ్న అడిగాను. వారికి ఈ రోజు కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ప్రాథమిక సభ్యత్వం లేకుండా వారు